సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ గార్డెన్ వద్ద సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హుస్సేన్ సాగర్ తీరాన ప్రముఖ శిల్పి వరప్రసాద్ రూపొందించిన రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని సందర్శించిన మంత్రి జూపల్లి శిల్పిని అభినందించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎంకు ఆ దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇంకో 4 కాలాల పాటు ఉండాలని చెప్పని శుభాకాంక్ష తెలియజేస్తాం. ఈ బర్త్డే సందర్భంగా విజయఆర్ గారి కుమార్తె విజయారెడ్డి గారి యొక్క సౌజన్యంతో మరి చొరవతోటి బాలాజీ వరప్రసాద్ అనేటువంటి శిల్పి ఇసుకతోటి రేవంత్ రెడ్డి గారి బొమ్మను చాలా గొప్పగా మరి అంటే వాస్తవంగా మనం చూస్తున్నట్టుగానే సైకత శిల్పి అది బాలాజీ గారు చాలా గొప్పగా చేసింది. హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ మహిళా నేత విజయారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంబురాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేశారు. వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద రూపొందించిన రేవంత్ రెడ్డి సైకత శిల్పం ఆకట్టుకుంది. రాబోయే కాలంలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ దగ్గర సీఎం బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ రూట్ ఎదురుగా విజయవాడకు చెందిన సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్ సీఎం రేవంత్ చిత్రాన్ని శాండ్ ఆర్ట్ వేశారు. ఇసుకతో రేవంత్ రెడ్డి చిత్రాన్ని వేసిన సైకత శిల్పిని అభినందించారు మంత్రి జూపల్లి. రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్దిలో సైకత శిల్పి కళను భాగస్వామ్యం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాలు, ప్రదేశాలను ఒకే చోట సైకత శిల్పి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా. విజయారెడ్డి గారి యొక్క సౌజన్యంతో మరి చొరవతోటి బాలాజీ వరప్రసాద్ అనేటువంటి శిల్పి ఇసుకతో సైకత్ శిల్పి ఇసుకతోటి రేవంత్ రెడ్డి గారి బొమ్మను చాలా గొప్పగా మరి అంటే వాస్తవంగా మనం చూస్తున్నట్టుగానే ఆ సైకత శిల్పి అంటే ఇది ఒక బాలాజీ గారు చాలా గొప్పగా చేసిండు. గొప్ప దేవాలయాలు, గొప్ప కట్టడాలు ఏవచ్చినాయో వాటిని ఈ సైకత శిల్పుల్లాగా అంటే అన్నీ ఒక చోట అన్ని ప్రాంతాలకు వెళ్ళి చూడాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి సరే వెళ్ళేవాళ్ళు వెళ్తారు. అన్నిటిని ఒక దగ్గర ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసి క్లోజ్డ్ డోర్లో ఒక మ్యూజియం లాగా శాశ్వతంగా ఉండే విధంగా దీనికి ఈరోజు చూసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. దానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం చేసి అందులో మిమ్మల్ని భాగస్వామ్యం చేసేట్టు కార్యక్రమం చేస్తాం. దేశ విదేశాల నుంచి కూడా తెలంగాణకు వచ్చి విజిట్ చేయాలనే ఒక ఉద్దేశం ఏదైతే ఆయన చెప్తూ ఉన్నారో దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తూ మా అన్న జూపల్లి కృష్ణారావు గారు, టూరిజం మినిస్టర్ గారు మాకిచ్చిన కోఆపరేషన్ తోటి ఈరోజు బీచ్ అంటే అందాలు మనకి ఇక్కడ హైదరాబాద్ లో కూడా అదొకటే తక్కువైంది. కాబట్టి ఆ అందాలు వచ్చేటట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా
ఆయనకి విషెస్ తెలుపుతూ ఒక శాండ్ ఆర్ట్ బీచ్ మీద ఎట్లయితే చేసుకుంటామో అట్లా ఈ ట్యాంక్ బండ్ మీద చేయడం ఒక ఆలోచన వచ్చింది. అన్నతో షేర్ చేయగానే చాలా బాగుంటుంది చెయ్యమ్మా అని ఎంకరేజ్ చేశారు.